ఎఫెసీ 3:8-11 దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింపు సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన మర్మమును గూర్చి ఎట్టిదో అందరికి ఇది తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించారు. ప్రార్థించుకున్నాం. తండ్రి స్తోత్రంలో వారి పొందడంలో దేవ ఈ వాక్యాన్ని మీ చేతిలో అప్పగిస్తున్నాను. అది మీ చేతుల్లో నుంచి రూబడాలి ప్రభావ, లేకపోతే దాని లోతులు ఎత్తులు ఎంతో గ్రహించుకున్నట్టు సాధ్యం కాదు తండ్రి. దాని వేళ్ళు పరలోకంలో ఉన్నాయి ప్రభు. ఈ భూలోకంలో దాని వేళ్ళు నీ శిలోనుభవంలో దాచిపెట్టబడి ఉన్నాయి ప్రభు. నీ శిలువ అనుభవంలో ప్రభు ఆ స్థానాలు నీ మహిమను వెదజలై తండ్రి నీ కొందరములు నేను పరిశుద్ధుల హృదయాలు పరిశుద్ధాత్మ ద్వారా స్పందించినట్టు స్థానాలు చాలా విలువైనవి తండ్రి. దేవాన్ని కొందరను చెల్లిస్తూ ప్రభు ఆటంకాలు తొందరని తొలగించవేమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్య భాగాల్లో మనం ధ్యానించుకున్నాం. ఏం ధ్యానించుకున్నామో అని చెప్పలేదు, కానీ దేవుడి సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం విషయంలో మీతో మాట్లాడాను. ఆ విషయాన్ని మరలా మీతో మాట్లాడాలని తెలుస్తుంటున్నాను. సంఘం అనేది ఎన్నోసార్లు చెప్తూ వచ్చే ప్రతి లేఖన భాగంలో కూడా మీతో మాట్లాడే ప్రతి సత్యంలో కూడా సంఘం ఏంటి అనే విషయం ఒక విశ్వాసకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సంఘం ఏంటి అనేది ఆయన రక్తదారుల నుంచి బయటికి తీయబడినటువంటిది సంఘం అన్నమాట అర్థం. ఆ సంఘం పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘం గాను తన ఎదురు నిలబెట్టుకుని వాళ్ళని వాక్యం చేత ఉదక స్థానం చేత పవిత్రపరిచినట్లు మనకి అందరికీ కూడా తెలుసు. ఆ వాక్యమే ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. తన ఎదురు నిలబెట్టుకున్న వాళ్ళని అనే విషయం రాయబడి ఉంది. ఈ అధ్యాయాల్లో ఈ యొక్క 3వ అధ్యాయంలో దీంటి ఆ విమోచన కార్యాన్ని కింద రాయబడి ఉంది. ఆయన నిత్య సంకల్పంలో ఆయన రాయబడి ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, దాంట్లో పైన ఇక్కడ రాయబడి ఉంది ఆయన నిత్య సంకల్పంలో. అదే అధ్యాయంలో రాయబడి ఉంది పై భాగాల్లో. ఆ నిత్య సంకల్పాన్ని దేవుడు తన దూతలు ఎదుట, ప్రధానులు ఎదుట, అధికారులు ఎదుట సంఘం ద్వారా ఆ జ్ఞానాన్ని తెలియవచ్చుకోవడానికి ఉద్దేశించాడు అనమాట. మన సంఘానికి ఇచ్చినటువంటి జ్ఞానం, నీతి అనేది పరలోకమందున దూతలకు, ప్రధానులకు, అధికారులకు తెలియదు. అది సంఘం ద్వారా బయలుపరచాలని, సంఘం ఏ రీతిగా జీవించాలనేది, క్రీస్తు శరీరంలో తునక అనేది ఎటువంటిదో అనేది అది బయలుపరచబడింది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నా. వాక్య భాగాలు చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఒకవేళ పోయిన వాక్య భాగాలు ఏదైనా చెప్తే కూడా ఏదైనా ఒక పాయింట్ వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు కూడా. తర్వాత ఈ విమోచన అనేది, ఈ విమోచనలో ఎన్నో దాచిపడి ఉన్నాయని చాలాసార్లు మీకు చెప్పాను. అక్కడి నుంచి వాక్యం కంటిన్యూ అవుతుంది. తండ్రి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. విమోచనలో మార్గం అనేది భూలోకానికి తెరవబడిన ద్వారం. అది పరలోకం నుంచి భూలోకానికి తెరవబడిన ద్వారం. అది క్రీస్తు యేసునందు తెరవబడినటువంటి ద్వారం. క్రీస్తు యేసు యొక్క శిలువానుభవంలో తెరవబడినటువంటి ద్వారం. ఇప్పుడు సాతానిక కార్యాలయం ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తిని ఈ విమోచనలోకి వెళ్ళనీయకుండా, క్రీస్తు యేసు యొక్క విమోచన మార్గంలోకి వెళ్ళనీయకుండా చుట్టూ తిప్పుతుంది, మొత్తం చుట్టూ తిప్పుతుంది. కానీ ఆ విమోచన మార్గంలోకి వెళ్లకుండా ఒక వ్యక్తికి జ్ఞానం, నీతి, పరిశుద్ధత అనే స్థానాలు విమోచన మార్గం కాకుండా మరొక ఏ మార్గం కూడా అందు వెళ్ళడానికి సాధ్యపరచబడదు. విమోచన మార్గం అనేది ఆయన క్రీస్తు యేసు యొక్క రక్తం, దుర్మాడిన రక్తం, ఆయన అగ్నికి ఆహుతి అయినటువంటి శరీరం నుంచి కార్చబడిన రక్తం. ఈ రక్త బిందువుల్లో ఈ రక్తములంతట్లో ఏ చిన్న రక్త బిందువులు అయినా సరే ఎన్నో విషయాలు, సత్యాలు, పరలోకం యొక్క మర్మాలు అందు దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ రక్తాన్ని కనుక మనం అంగీకరించకపోతే, విశ్వాసం ద్వారా ఆ రక్తంలో ప్రవేశించకపోతే, ఎన్ని కృపవరాలు కానీ, ఎంత నానా విధమైన జ్ఞానాలు కానీ అవి ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానంలోనికి అవి తీసుకురావడం అనే విషయం కూడా మీతో దేవుని జ్ఞానంలోనికి అవి తీసుకురావడం, ఆ సత్యం మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఒక వ్యక్తి జీవితంలో ఆ యొక్క నీతిమంతులుగా తీర్చబడటానికి, పరిశుద్ధపరచబడటానికి ఎన్నో స్థానాలు మీ మధ్యలో నేను చెప్పాను కదా, ఎన్ని కూడా నేనే చెప్పడానికి కుదరదు. తర్వాత ఎన్నో సద్గుణాలు ఈ విమోచన మార్గంలో యేసుక్రీస్తు ప్రభువునందు మనకి ఇవ్వబడ్డాయి. ఏంటి సద్గుణాలు అంటే, అవి పేతురు రాసిన పత్రికలో మహిమ గుణాలు కావచ్చు, కొలస్సీ రాసిన పత్రికలో ఆ యొక్క
ఆత్మ ఏకమైన గుణగణాలు కావచ్చు. మోషేకి ఇవ్వనటువంటి సాగిపడిన మోషే ఆ సమయంలో ఎటువంటి గుణగణాలలో ఆత్మ ప్రవేశించిందో అవి అలాగా బైబిల్ గ్రంథంలో 4 చోట్ల రాయబడ్డాయి. గుణగణాలు అనేది అంటే ప్రభు యొక్క క్యారెక్టర్ అనేది అది మన హృదయంలోనికి మార్పు చెందడం అనేది చాలా ప్రీమియంగా ఎంచబడింది అన్నమాట. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఏంటి 33 అధ్యాయంలో అనుకుంటా, మరి 32 అధ్యాయంలో నిర్గమకాండంలో చూస్తే మోషే ఇదేంటి ఇశ్రాయేలు నడిపించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం సంఘ జీవితంలో ఒక 200 మంది సభ్యుల్లో ఎంతో వ్యతిరేకత కనబడుతుంది. అందులో కొంతమందిలో ఏకీవిస్తారు, కొంతమంది ఏకీవించరు. అటువంటి జీవితంలో కూడా ఒక సేవకుడు ఎంత ప్రాధాన్యపడితే ఆ సంఘాన్ని లోపరుచుకుంటారు, లేకపోతే సాధ్యపరచబడదు అన్నమాట. తర్వాత మోషే లాంటి వ్యక్తి అన్ని లక్షల మందిని నడిపించడానికి తన పడిన శ్రమ మామూలు శ్రమ కాదు. తను ఇక అధ్యాయాలు రాయబడి ఉన్నాయి, అవన్నీ కూడా చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు టచ్ చేయటం కుదరదు. ఎందుకంటే ఎంతగా తాను తగ్గించుకుని ప్రభా ఈ పరిచర్య నేను చేయలేను అనుకున్నాడు, లేకపోతే ఈ జనాంగాన్ని నేను నడిపించలేను అనుకున్నాడు. ఇక జీవ గ్రంథం అనేది ప్రభా నా పేరు తీసే ఇక దాంట్లో, ఎందుకంటే నేను నడిపించలేను అని అనుకున్నాడు. ఎలాగ ఆ పలకల్ని తునకలు చేశాడు అన్ని కూడా ముందు కాలంలో ఎన్నో రోజుల్లో ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. తర్వాత ప్రభు మోషే గురించి అంటాడు, ఆయన మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఈ సాత్వికం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మోషేకి దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ సాత్వికం దేవుని గుణగణాల్లో నుంచి, అవి గుణగణాలు మోషేలో దొర్లిని. లేకపోతే ఒక సామాన్యమైన మనుషుడు సాత్వికంతో నడుచుకోవడానికి, ఎంతమంది నిన్న సహించుకోవడానికి సాధ్యపరచబడదు. తన ముందున్న దృక్పథం ఏంటి? శిలువానుభవం. తన ముందున్న దృక్పథం, తన ముందున్నటువంటి దారి ఏంటి అంటే శిలువానుభవం. అందులో నడవాలంటే ప్రభు మార్గంలో నడవాలి, ప్రభు నడిచిన మార్గంలో నడవాలి. కలిమికైనా లేమికైనా నిలబడాలి, అవమానాలకైనా నిందలకైనా నిలబడాలి. పరిశుద్ధ హృదయంతో సాగిపోవాలి ఒక సేవకుడు. ఎన్నో కాళ్ళు లాగేస్తారు కింద పడేయడానికి, ఎన్నో నిందలు ముక్తారు హృదయం మీద. అటన్నిటిని సహించుకుని మనం చెప్పే వాక్యాన్ని కూడా ఒక తులగలాగా తీసేసి, ఒక చీపిరుపులాగా తీసేసి అది ఎందుకు కాకుండా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన వాక్య భాగాలే చాలా ఉన్నతమైనగా తలుస్తారు. అయినా సరే ఒక సేవకుని జీవితం అనేది అక్కడ కనబడుతుంది, ఒక ఉన్నతమైన స్థానం అనేది అక్కడ కనబడుతుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన మిక్కిలి సాత్వికుడు. అతని గురించి మాట్లాడటకు మీరు ఎందుకు భయపడలేదంటాడు. అదేంటి ఆహారంతో మిరియాంతో మనకు తెలుసు. ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయంలో 11 అధ్యాయంలో రాయబడి ఉంది. మరి ఇప్పుడు చదివిన విషయాలు కదా ఇవన్నీ కూడా. తర్వాత మోషే ఎదుట యెహోవా తన యొక్క గుణగణాలని వెల్లడిపరిచాడు. అక్కడ ఎప్పుడు వెల్లడిపరిచాడు? అసలు మోషే ప్రభువుని చూపించుకొని అడుగుతాడు. బండ సందర్లో క్రీస్తులు చూపిస్తాడు. అప్పుడు మోషేకి తన గుణగణాలని వెల్లడిపరుస్తాడు. అక్కడ ఇంక తర్వాత చదువుకోండి. ఏంటంటే యెహోవా కనికరము, దయ, విస్తారమైన కృపాసత్యం గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృపాసత్యం గల దేవుడైన యెహోవా. కనికరము, దయ, విస్తారమైన, ఎన్ని చెప్పలేని పాయింట్స్ అన్ని. ఎన్ని పాయింట్స్ చెప్పినా సరే బైబిల్ అంతట్లోకి వెళ్ళిపోవాలి. కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. కృపాసత్యములు అనే విషయం, అటు కృప అనేది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఎత్తిపట్టబడింది. పాత నిబంధనలు ఎత్తిపట్టబడింది, నూతన నిబంధనలు అయితే ప్రతి పత్రికకు ముందు రాయబడింది. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. ఎక్కడి నుంచి సమాధానం కలుగును కనుక అంటే ఆయన క్యారెక్టర్ అంతా కూడా చూపిస్తూ అక్కడి నుంచి మీ సమాధానం కలుగును కనుక అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆయన పూర్తి చదవడం టైం కుదరదు కాబట్టి దీని తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథంలో ఆ కృపా సమాధానాలు మీకు కలుగును. ఆ కృప ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం అవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చిందని పరలోకం నుంచి దిగి వచ్చింది ఆ కృప, దయ, లేకపోతే కనికరం. ఆ కనికరం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ హృదయంలోకి ప్రవేశించింది కృప అనేది. ఆ కృప గురించి ఎన్నో విషయాలు, లెక్కలేని విషయాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి, కానీ అవి విచిరివి మీ మధ్యలో కొట్టి చెప్పడం కుదరదు, సబ్జెక్ట్ వేరే అయిపోతుంది. కాబట్టి కృపం గురించి ఎన్నో విషయాలు, ఆ కృప ఎలా మొదలు పెట్టబడింది, ఆ కృప ఏదో ఉట్టిగా రాలేదు మనకి. ఆయన కృపాసత్య సంపన్నుడు, కృపాసత్యాన్ని కలిపినటువంటి దేవుడు ఆయన. కృపను సత్యంలో ఏకం చేసినటువంటి దేవుడు ఆయన. ఆ కృపాభరితుడు ఆయన. కృప అనేది ఆది ఖండంలో మొదలైంది. కృప యుగం కూడా ఆది ఖండంలో మొదలైంది. కృపాయుగం అనేది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి కృపాయుగం అనేది యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చేంత వరకు ఆ కృప నిలిపి ఉంటుంది. తర్వాత ఆ కృప ఎందుకు తొలగిపోద్దంటే ఇంకా మానవులు తాము పొడుచుకుని చంపుకునే పరిస్థితుల్లో
యేసుక్రీస్తు ప్రభు రాకముందు లోకం ఎలా ఉందో అంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కృప అనేది ఆయన తన రక్తధారల్లో ఆయన కృపాభరితుడు తన యొక్క ముఖాన్ని చూపించాడు. దాంట్లో ఆ కృపాభరితుడు ఈ రక్తధారుల్ని ఒక వ్యక్తి కోరుకునే కొలది, హృదయం పరిశుద్ధపరచబడే కొలది ఆయన యొక్క కృపాభరితుడైన ప్రభు యొక్క ముద్ర ఒక హృదయంలో దాచిపెట్టబడుతుంది. అందుకోసం ఈ తపన మానవలోకంలో పరిశుద్ధులు పడే తపనది. దేనికోసం మనం తపనపడుతున్నాం? మన జీవితంలో ఈ తపన నుంచి, బాధల నుంచి, అనేకమైన వాటి నుంచి తప్పించుకుని అసలైన ప్రభు యొక్క స్థానాల కోసం మన హృదయం వేగిరపడుతుందా అనే విషయం గురించి మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఆ దేవుని గుణగణాలు ఆయన తను తాను ప్రకటించుకుంటున్నప్పుడు సాగిలపడటం అనేది ఏంటంటే తగ్గించుకోవటం అనే దాంట్లో ఆయనకి ఆ గుణగణాలు ఇవ్వండి. దేవునికి గుణగణాలు లేకుండా సేవ చేయలేము, మానవునికి గుణగణాలతో సేవ చేయలేము. దేవునికి గుణగణాలు అందులో ఆయన యొక్క కనికరం దయ వెల్లడిపరచబడ్డాయి. విస్తారమైన కృప వెల్లడిపరచబడింది. అది ఒక హృదయంలో లేకుండా సేవ చేయలేం. కలుగుదనంతో, మోటుదనంతో, దూషణతో ఒక వ్యక్తి సేవ చేయడానికి సాధ్యపరచబడదు. ఇతరుల మీద బాణాలు వేయటానికి, అగ్ని బాణాలు లేకపోతే విషపు బాణాలు వేయటానికి ఆ కృప కాదు. అది ఆ కృప. అటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి మోషే నా కృపని కావాలి అనుకున్నాడు దేవుడు మోషేకి. అటువంటి కృపను చూపించినప్పుడు అప్పుడు నిబంధన దూత ప్రమాణం ఏంటి, అంత ముందుగానే దేవుడు మోషేతో ప్రమాణం చేసినప్పుడు నిబంధన దూత ప్రభు అయిన క్రీస్తు ఆయన నిబంధన దూత ఆయన ప్రమాణం చేయబడ్డాడు, నిబంధన చేయబడ్డాడు మోషేకి, ఇశ్రాయేలు జనాంగానికి. అప్పుడు ఆ స్థాయి ఉంటే ఒక హృదయంలో ఈ లోక సంబంధమైనటువంటి అధికారాల నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైన వాటి నుంచి వారు విడుదల పొందుతూ సంఘం యొక్క స్థాయిలో అది పరిపూర్ణత చెందుతుంది. లేకపోతే తన హృదయమే ఈ పాప యోచనలో పెడిపోతే సంఘం యొక్క స్థానాలు అనేకల స్థానాల్లో అవి తప్పించబట్టం అనేది ఒక సేవకునికి సాధ్యం కాదు. తను దేవుని సన్నిధిలో ఈ అపవిత్రమైన స్థానాల నుంచి తను విడుదల పొందితే అతి పరిశుద్ధమైన స్థానం కోసం తను అంగలారిస్తే ఆ స్థానంలో సంఘాన్ని నిలబెట్టడానికి అతను వేదన పడతారు ఎవరైనా సరే. లేకపోతే సంఘం అటువంటి పరిపూర్ణమైన స్థాయిలో క్రీస్తులోనికి వెళ్ళటానికి ఎవరి వల్ల కూడా సాధ్యపరచబడదు. ఏ సేవకుని వల్ల కూడా సాధ్యపరచబడదు అనే విషయం చెప్తున్నాను. దేవుని గుణగణాలు మోషేకి ఇవ్వబడ్డాయి. ఎలా ఇవ్వబడ్డాయి అంటే ఒక వ్యక్తి తగ్గించుకోవటం. ఎప్పుడు ఇవ్వబడితే మన దేవుని ప్రభు యొక్క గుణగణాలు వరకంటే సామాన్యంగా అంత తొందరగా ఎవరికి ఇవ్వడం. జీవితం అనేది ఎలా ఉంటుందంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ఎంత కష్టతరంగా ఉంటుందంటే జీవితం అందరూ మనం విడిచిపెట్టేసినట్టు కనబడతారు. మన శ్రమల్లో ఉంటాం ఒకటైతే, దుఃఖంలో ఉంటాం ఒకటైతే, అందరూ మనల్ని విడిచిపెట్టడం మరొకటి అలా కనబడుతుంది. అది సంఘ జీవితానికి వెళ్తే మనల్ని సేవకుడు ప్రేమించట్లేదు అనిపిస్తుంది మనకి. అంటే ఉదాహరణ చెప్తున్నా, లేదా సంఘంలో అనేక మంది తృణీకరిస్తున్నారు అనే వస్తుంది. ఇంకా మనం చేసే సేవ ఎవరికి కూడా పనికి రాదు అన్నట్టు స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఈ సేవ ఇంటిలే చేసేది ఇల్లు అనుకుని తోసేసే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక హృదయంలో దేవునికి గుణగణాలు అందు పొదగపడతాయి. దేవుని యొక్క గుణగణాలు తగ్గింపు జీవితంలో నుంచి ఒక వ్యక్తి అత్యున్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి ఆ గుణగణాలు ఒక హృదయంలో ఉంటాయి. తగ్గింపు జీవితంలో లేకపోతే, ఒక వ్యక్తి జీవితంలో తగ్గింపే లేకపోతే ఇంకేం సేవ అంటే చేసేది? ఇంకేం సేవ చేస్తాం? నీటి లోకంలో నిజమైన క్రైస్తవత్వం ప్రకాశిస్తుందా పరిశుద్ధుల ద్వారా? లేకపోతే ఫాల్స్ క్రిస్టియానిటీ అనేది లోకంలో నడుస్తుందా అనేది నేను పరిశుద్ధులు ఒకసారి యోచించుకోవాలి. అప్పుడు ఆయన మోషే జీవితంలో ఆ యొక్క గుణగణాలు తన సేవ జీవితానికి ఆ గుణగణాలు తనకి ఇవ్వబడ్డాయి. ఇది ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి చెప్పింది ఒకసారి చెప్పలేదు మీకు. అందుకోసం ఇది ఎక్కువ చెప్పడానికి కారణం ఏంటంటే చాలా ప్రధానమైంది. విశ్వాసంలో సద్గుణములందు జ్ఞానము అన్నాడు. విశ్వాసంలో సద్గుణాలు పొదగబడితే అందులో జ్ఞానం పొదగబడుతుంది. ఈ జ్ఞానం సంఘానికి కావాలి. సంఘం కట్టడానికి ఈ జ్ఞానం కావాలి. ఆది కాలంలో నియమించిన జ్ఞానం, ఆది కాలంలో మహామహిమ నుండి దిగివచ్చిన జ్ఞానం, అవి రేణువులు అంటే అగ్ని రేణువులే కాదు, మహిమ కలిగిన రేణువులు అవి. ఈ రేణువులు భూలోకాన్ని వెలిగించడం మాత్రమే కాదు, పరిశుద్ధుల యొక్క జీవితాల్లో శిలువానుభవం ద్వారా ఒక వ్యక్తిలో అవి పొదగబడతాయి. అది పొదగబడితే ఆ జ్ఞానం పొదగబడుతుంది. ఈ జ్ఞానం పొదగబడితే సంఘాన్ని ఏలుబడి చేయగలరు. ఈ జ్ఞానం అనేది పునరుత్థానంలో లభించిన ఆత్మకి, శిలువానుభవంలో లభించింది ఒక వ్యక్తికి. శిలువానుభవంలో పునరుత్థాన మహిమ జ్ఞానం మీకు చెప్పాను ఒకసారి. పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క జ్ఞానం
పునరుత్థానం అయితే జీవం అనే విషయాలు మీ మధ్యలో చెప్పాను, కానీ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు అంటే ఈ గంట సమయం కూడా దానికి అయిపోద్ది. పునరుత్థానం యొక్క జీవం ప్రకాశించాలి నీ హృదయంలో. ఆ పరిమళం రావాలి, ఒక వ్యక్తి చెప్పారు. సువాసన రావాలి. అది శిలువలో నుండి తప్ప ఆ సువాసన రాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అది జీవము, జీవము, జ్ఞానం యొక్క సువాసన, జీవం యొక్క సువాసన. నీ పరిచర్యలో 2 నీతో పాటు బయలుదేరాలి. మనతో పాటు చెడు సువాసన వస్తాయి, ఎవరు కూడా అంగీకరించరు. మనతో పాటు అపవిత్రమైన జీవిత విధానాలు మన వెంట అవి అది చెడు మార్గాలుగా ఆ పరిమళం కాదు, చెడ్డ సువాసన వస్తే అది ఎవరికి కూడా అంగీకారం అయ్యేది కాదు. ముందే వెళ్తే వెనకాల మాట్లాడతారు, వేలు పెట్టి చూపిస్తారు ఖచ్చితంగా. పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి తను తాను పరిశుద్ధతగా చేసుకుంటూ సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఈ రెండింటి మధ్య ఆ వ్యక్తి జీవించాలి. దీని ముందు ఆ వ్యక్తి క్రీస్తుతో సహానుభవం కలిగిన వ్యక్తి ఉండాలి. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం అంత ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యమే కాదు, తను తాను పరిశుద్ధునిగా దేవునితో నిలబడే వ్యక్తి ఉండాలి. అలా నిలబడలేకపోతే పరిచర్య అభివృద్ధి చెంది. పరిశుద్ధత మీద సంఘం యొక్క జీవితం ఆధారపడింది. ఈ మందిరములకు పరిశుద్ధతే కదా ప్రభావం. అది లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో సంఘంలో ఉండదు. సంఘంలో లేకపోతే యవనస్తులు క్యాప్చర్ చేయబడరు, దేవునికి అంటే స్వాధీనపరచబడరు. యవనస్తులు స్వాధీనపరచబడరు. తోటి వారే నాయకుని మీద ఎదురు తిరుగుతారు. జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ స్థానాలు లేకపోతే, దేవుని సన్నిధిలో జీవించలేని స్థానాలు లేకపోతే సంఘం ఎదురు తిరుగుతుంది. యవనస్తుల జీవితంలో పరిశుద్ధ స్థానాలు నెలకొల్పడం, పరిచర్యలో ఆ మహిమ ప్రకాశించదు. ఏ మహిమ ప్రకాశించదు? క్రీస్తు అనుభవం, శిలోనుభవంలో రక్తంలో ఏకమైన వ్యక్తికి ఆ యొక్క పరిచర్య యొక్క స్థానాలు ఆత్మకి ఇవ్వడం. అది ఇవ్వడం అండి. ఓకే ఇస్తారు, దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా? ఇవ్వరు. పైన వచ్చేటటువంటి ఈ వాక్య ఉపదేశాలు సంఘానికి మేలు అనుకుంటున్నారా? అవి ఎంతమాత్రం మేలుకరం కాదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు సంఘం కట్టాలని ఆశపడుతున్నారా? అది కానే కాదు. అది చెత్త వలె కాలిపోద్ది ఒక రోజు. చెత్త కాల్చివేయబడినట్లు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనంలో మీరు దేవుని ఆలయం, దీని మీద బంగారం వెండి వెలగల రాళ్ళతో కడితే అది నిలుస్తుంది. చెత్త చెదారంగా ఉంటే అది కాల్చివేయబడుతుంది. ఒకసారి పరిచర్య, ఎటువంటి పరిచర్య చేస్తున్నాం? అది దేవుని చేత పొదగబడిన పరిచర్య చేస్తున్నావా, కాల్చివేయబడే పరిచర్య చేస్తున్నావా? ఈ విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. ఈ సత్యాన్ని మీ మధ్యలో నేను చెప్పకపోతే ఇక్కడ నిలబడి కూర్చొని నేను వాక్యం చెప్పడం వ్యర్థం. ఎవరికి కాంప్రమైజ్ అయ్యే మనసు నాకు లేదు. ఎందుకంటే ఒక దేవునికి తప్పితే, దేవుని నుంచి వచ్చే సత్యాలు తప్పితే మరొక దానిలోనే చూసి మాట్లాడటానికి అటువంటి స్థాయి నాకు లేదు. ప్రభు ప్రత్యక్షత నేరుగా ఆయన యొక్క శిల్వానుభవంలో ఏకమైన వ్యక్తికి ఆ ప్రత్యక్షత ఆత్మకి. ఎందుకు శిల్వానుభవం అనే విషయాన్ని 10 సార్లు చెప్తున్నాను. ఈ శిల్వానుభవం అనేది ఆదికాండం నుంచి కూడా క్రీస్తుని గురించి చెప్పబడింది. నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడింది. ఆ శిల్వానుభవం ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరచబడింది. ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరిచి ఆయన మహిమా స్వరూపాన్ని చూపించాడు ఆ ప్రకటన గ్రంథంలో. ఈ విధంగా సెంటర్ పాయింట్ ఇది ఒక వ్యక్తి జీవితంలో. లేఖనాలకి ఎంత సెంటర్ పాయింటో, ప్రభు వాగ్దానాలకి ఎంత సెంటర్ పాయింటో, మన అంతరంగానికి సెంటర్ పాయింట్ ఇది. ఇది కనుక ఒక వ్యక్తి జీవితంలో అనుభవం లేకపోతే ఆత్మీయ జీవితంలో వాక్య విభాగాలు పరిశుద్ధపరచబడవు. లేనిపోయి తెచ్చి బోధిస్తే సంఘం బలపడుతుందని అనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రతి వాక్యోపదేశానికి క్రీస్తు యేసు విమోచన మార్గంలో నుంచి ఆ వాక్యోపదేశాలు రావాలి. అది నీ పరిచయకి శిలోనుభవం అడ్డు నిలబడుతుందండి. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అడ్డు నిలబడుతుంది. ఎందుకంటే మనం పాడే పాటలు కానీ, మనం ధ్యానించే వాక్య భాగాలు కానీ, అందులో క్రీస్తు తప్పితే మరొక ఏ విధంగా సినిమాలకు సంబంధించిన రాగాలు కానీ, సినిమాలకు సంబంధించినటువంటివి కానీ, ఈ లోక సంబంధించినటువంటి కానీ అందులో చర్చ పట్టడానికి కుదరదు, ఏమాత్రం కుదరదు. అటువి రాణించు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అటువంటి గుణగణాలు మోషేకి ఇవ్వడిన విషయాన్ని, అప్పుడు మోషేకి చాలా ప్రేమ కలిగింది జనాంగం మీద, అత్యధికమైన ప్రేమ కలిగిందండి జనాంగం మీద. ఆ గుణగణాల హృదయంలో వచ్చాక ఆ సభ్యుల మీద ఆ ప్రేమ లేకపోతే సంఘం అభివృద్ధి చెందదండి. ఆ సంఘం మీద మనం చూపించే ప్రేమలో క్రీస్తు ప్రేమ ఇవ్వడి ఉండాలి. అప్పుడు మోషే జనాంగ నడిపించే విధానం చాలా వేరుగా ఉంటది. అప్పటి వరకు నడిపించిన విధానం వేరు. రావడంతోనే పలకలు తీసి పగలగొట్టిస్తాడు. తర్వాత ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో మళ్ళీ 2 కొండ ఎక్కి మళ్ళా 2 రాతి పరుగులు తీసుకుని వెళ్ళి అక్కడ ప్రభుతో ఆ యొక్క వాక్యాలు తిరిగి రాయించబడుతుంది అనమాట. మొట్టమొదటి ధర్మశాస్త్రం అది సూర్యకాంతంలోనే ప్రకాశించింది. రెండోసారి ప్రభు రాసినటువంటి ఆ ధర్మశాస్త్ర పలకలో నరరూపధారి అయిన క్రీస్తు అక్కడ ప్రత్యక్షపరచబడ్డాడండి. మన సేవా జీవితంలో నరరూపధారి అయిన ప్రభు ప్రత్యక్షపరచబడకపోతే సేవ అభివృద్ధి చెందదండి, ఏమాత్రం అభివృద్ధి చెందదు. జీవము లేని పరిచర్య సంఘం మేలు కలగదు. పరిశుద్ధత్వం నింపడిన పరిచర్య తప్ప మరొక విధమైన పరిచర్య దేవుని సంఘంలో సభ్యుల్ని ప్రభావితం చేయడం సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగంలో
సామెతల గ్రంథంలో జ్ఞానం 7 స్తంభంలో చెప్పుకుంది. అది తర్వాత వాక్య భాగంలో అది సుఖ నివాసం చేస్తుంది, హృదయంలో నివాసం చేస్తుంది జ్ఞానం. ఒక వ్యక్తి జ్ఞానంలో నిలబడిన వ్యక్తికి అందరూ జ్ఞానం యొక్క గనులు తెరవబడ్డాయి హృదయం. ఈ జ్ఞానం యొక్క గనులు అనేవి ఎప్పుడైతే క్రీస్తు విమోచన నుంచి లభించిందో, అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో తనకి లభించినటువంటి ఆ యొక్క మహిమాయకమైన జ్ఞానం గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాస్తారు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించరు కాక ఆయన పలికినది తన మహిమను గురించిన జ్ఞానం అక్కడ ప్రకాశించబడింది. అక్కడ ప్రకాశించేది తన హృదయంలో ఆ రేఖలు ప్రకాశించేది. అది శిలువానుభవంలో పునరుత్థానం యొక్క మహిమ ప్రకాశించే జ్ఞాన రేఖలు నీ హృదయంలో దేవుని పరిచర్య చేయటానికి, సంగమను అవలోకితం చేయటానికి అది ఆత్మలో ప్రకాశించాల్సిన విమోచన మార్గం ద్వారం లేనటువంటి హృదయంలో మరి ఏ ద్వారం ఉందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా ఆలోచించుకోవాలండి. సత్యాన్ని ఆలోచించుకోవాలి ఈ విషయాల గురించి. తర్వాత అందుకోసం నేటి దినాలలో 2000 సంవత్సరాలకు ముందు ప్రభు వచ్చిన తర్వాత కలవరి ప్లేట్లో అజ్ఞానం చెక్కబడింది. కలవరి ప్లేట్లో అజ్ఞానం చెక్కబడిందంటే అర్థం ఏంటంటే ఎన్ని చెక్కుముక్కి రాళ్ళు ఉన్నాయో, లక్షల కోట్లు మిలియన్స్ ఉన్నాయో, అందులో ఆ రక్తపు చెక్కడాల్లో మహిమ చెక్కడాలని చెప్పారు చాలాసార్లు. ఆయన గుణగణాల గురించి చెప్తున్నాను నేను. అందులో ఈ గుణగణాలు చెక్కబడ్డాయి. నోరు తెరవని ఆయన, మౌనం వహించినటువంటి ఆయన నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నటువంటి ఆయన 7 మాటలు పలుకుతూ తన ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువులో 7 మాటలు పలికిన ప్రభువులో ఈ యొక్క గుణగణాలు అంటే ఆయన యొక్క దైవత్వం యొక్క మార్గాలు, మహిమ యొక్క మార్గాలు, అందులో ప్రకాశించిన ఆ గుణగణాలు అందులో దాచిపెట్టబడ్డాయి. అది సిలువాను యొక్క మరొక రహస్యం. సిలువానుభవం యొక్క మరొక రహస్యం. నేను క్రీస్తు కూడా సిలువైపోయి ఉన్నాను. నేను జీవించినది నేను కాదు, ప్రభు అయినా ఆయన జీవించున్నాడు. ఇప్పుడు నేను జీవించిన జీవితము నన్ను ప్రేమించి నాకు ప్రాణం పెట్టిన ప్రభు నేను జీవిస్తున్నా, ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను. అది జీవితం యొక్క రహస్యం. ప్రభు కొరకు జీవించడంలో రహస్యం అది. గుణగణాలు అందులో దాచిపెట్టబడి ఉంది. క్రీస్తు దేవుని యొక్క దైవత్వం అందులో దాచిపెట్టబడి ఉంది. మహిమాస్వరూపి అందులో దాచిపెట్టబడి ఉన్నాడు ఆయన. సమస్తం కూడా అందులో దాచిపెట్టబడి ఉంది. లేఖనాల్లో వేరుపారిన సత్యం, పరలోక మహిమలో వేరుపారిన సత్యం, లేఖనాల్లో వేరుపారిన సత్యం. మన హృదయాంతరంలో వేరుపడాలంటే ఈ విమోచన ద్వారం గుండా నడవాలి తప్ప మరొక మార్గం గుండా నడవడానికి సాధ్యపరచబడదు. విమోచన మార్గం నడిచిన వ్యక్తికి ఆయన అనుగ్రహించే కృపావరాలు లెక్కలేని కృపావరాలు ఆయన వెచ్చిస్తాడు. ఏ కృపావరం ఇస్తాడు వ్యక్తికి? ఒక వ్యక్తికి ఎన్నో కృపావరాలు ఉంటాయి, ఒక వ్యక్తి ఒకటే కృపావరం ఉంటుంది. మన హృదయం ప్రభువుని ఆశ్రయించేట్లది ఆ కృపావరాలు మన ఆత్మలో చాలా చాలా విరివిగా కుమరించబడటం మనం గమనించుకుంటుంది, జ్ఞాపకం తీసుకోవాల్సింది. తర్వాత అపోస్తలుడైన పౌలు గురించి మీతో మాట్లాడుతూ నేను ఎన్నో విషయాలు మీతో చెప్పాను. అందులో గృహ నిర్వాహకుడు నానా విధమైన కృప విషయమే మీరు గృహ నిర్వాహకులే ఉండి అని రాయబడింది. గృహ నిర్వాహకత్వం అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే పరిపాలించేటువంటి వ్యక్తి, నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళలో ఈ కృప నానా విధాలుగా విభాగించబడింది. ఈ నానా విధాలుగా ఆ కృప వారిలో విభాగించబడకపోతే ఏలుబడి చేయడంలో సాధ్యపరచబడదు. సంఘం ఏలుబడి చేయడంలో క్యాప్చర్ చేయగలిగే శక్తి, దుష్ట శక్తులను క్యాప్చర్ చేయగలిగే ఆ మహిమ యొక్క శక్తి వారి హృదయంలో నిలబడి ఉంటుంది. సంఘం భయపడుతుంది, చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు, లేకపోతే భయపడరు. అద్వితీయమైన శక్తి ఎఫెసీ పత్రిక 15-19 విషయాలు రాయబడిన శక్తి, ఆ మహిమ యొక్క శక్తి, కొలస్సీలో రాయబడిన మహిమ యొక్క శక్తి ఆ సేవకుని హృదయంలో ఈ జ్ఞానం నందు, క్రీస్తు యేసునందు జ్ఞానం నందు ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయబడతాయి. అంటే క్యాప్చర్ చేయబడటం అంటే ఆత్మకి అవి పట్టి హృదయానికి బంధిస్తాయి. అవి ఏ హృదయంలో ఉంటాయో ఫలభరితమైన సేవ చేయగలరు, లేకపోతే సాధ్యపరచబడిన విషయాన్ని. అది అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యంలో ఉంది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదరు ఎంత బలం కలువయ్యాను. మీ వితర్కములను దేవుని గురించి జ్ఞానమును అడ్డగించు వితర్కాలు, జ్ఞానమును అడ్డగించే సైకాలజీ, జ్ఞానాన్ని అడ్డగించేటువంటి తత్వజ్ఞానం, జ్ఞానాన్ని అడ్డగించేటటువంటి పొడుపు కథలు, జ్ఞానమును అడ్డగించేటువంటి వ్యర్థమైన సంభాషణ, క్రీస్తు జ్ఞానాన్ని అడ్డగించేటటువంటి హెచ్చుతగ్గులు, క్రీస్తు జ్ఞానాన్ని అంతం చేయడానికి ప్రయత్నించేటటువంటి మానవిక పాపము నైజం అది ఎక్కడైనా కనబడుతుందండి. ఆ పాపము నైజం ప్రజలు ఉంటే అది నీ దేవుని యొక్క మహిమకు నీకు మధ్యలో అడ్డు తిరగట్టు నిలబడుతుంది. ఒక పరిశుద్ధమైన సేవకుడు మాత్రమే దాన్ని జయించి కన్నీరు కాస్తాడు. కానీ పాపాన్ని ప్రేమించి ఏ వ్యక్తి కూడా ఆ స్థాయిలో ఉండే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేరు అని గ్రహించుకొని మీతో చెప్తున్నాను.
నేను గ్రహించుకున్న పరిచయం చెప్తున్నా. ఒక హృదయంలో ఒక వ్యక్తిని ఒక దూషణకరమైన మాటే కాదు, ఒక హేయకరమైన మాటే కాదు, ఏదైనా సరే చిన్నదైనా సరే అపవిత్ర కణజాలాల హృదయంలో ఉంటే దేవుని యొక్క మహిమ రూపాంతరం అనుభవంలో మహిమ యొక్క రూపాంతర అనుభవం నేటి సంఘం యొక్క హృదయానికి ఇవ్వడానికి సేవకుడు అక్కడ నిలబడి ఉండండి. కన్నీరంటే ఉట్టి కన్నీరు కాదండి ఏడవడానికి, పిచ్చి కన్నీరు కాదండి ఏడవడానికి. ప్రభు యొక్క మహిమను నీ హృదయంలో నా హృదయంలో ఆపాదింపజేస్తుండగా నీ పాపం హృదయం వచ్చి ముందు అక్కడ కన్నీరు కావచ్చు. అక్కడ కాచకపోతే దేవునికి రహస్యాలు ఆత్మకి ఇవ్వడం విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవ్వడం మీతో మాట్లాడుతున్న విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ రాస్తాడండి. మహిమగలిగిన స్వార్థని, మహిమగలిగిన జ్ఞానం అని అక్కడ రాస్తాడండి. ఆయన అక్కడ రాసిన విషయాలు అపోస్తలులు ఎవరు కూడా రాయలేదు. ఒక యోహాను మాత్రం ప్రకటన గ్రంథంలో ఆ యొక్క కార్యాలు వివరించాడు, కానీ మరి ఏ వ్యక్తి కూడా అది వివరించలేదండి. వివరించలేదు. అటువంటి పరిచయం ఇవ్వబడింది. ఇటువంటి పరిచర్య ఈ దినాల్లో మరుగున చేయబడింది విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. మరుగున చేయబడినటువంటి సత్యాలు అన్నమాట అర్థం. తర్వాత వాక్య భాగాల్లో బాగా చూసినట్లయితే ఈ యొక్క కార్యనిర్వాహకత్వం అన్నాడు. దాంట్లో కార్యనిర్వాహకత్వం, ఆ కార్యనిర్వాహకత్వంలో దేవుని కృప విభాగించబడిందండి. దేవుని కృప విభాగించబడకపోతే ఈ కార్యనిర్వాహకత్వం ఏమవుతుందో చేయలేదండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయం రాశాడు. కానీ పాత నిబంధనలో యేసేపుకి గృహ నిర్వాహకత్వం అప్పగించాడు. అందులో తన యొక్క జీవితాన్ని ప్రకాశించిందండి. గృహ నిర్వాహకత్వంలో దేవుని యొక్క ఆ గుణగణాలు అతనిలో ప్రకాశించాయి. అది గృహ నిర్వాహకత్వం. ఆ యొక్క పొతిఫేరు ఆ గృహ నిర్వాహకునిగా తీసుకున్నాడు. అక్కడ తన జయాన్ని పొందాడు. జైలుకి వెళ్ళాడు. తత్ఫలితంగా 5 సంవత్సరాలు జైలు ఉన్నాడు. అక్కడ జ్ఞానం అభివృద్ధిందండి. ఆ జ్ఞానం ఐగుప్తు దేశం అభివృద్ధి చెందింది. ఆ జ్ఞానం ఫరోయిదుడు అభివృద్ధి చెందింది. ఫరోయిదుడు తన కనబరిచిన జ్ఞానం అన్నాడండి. కొత్త నిబంధనలో ఫరోయిదుడు తన కనబరిచిన జ్ఞానం అన్నాడండి. ఈ జ్ఞానం యేసేపుకి ఎందుకు ఇవ్వబడింది? యేసేపు తన యొక్క పనిలో నమ్మకత్వం, పరిశుద్ధ జీవితంలో ప్రభు యొక్క ఉన్నతమైన కొండ శిఖరం మీద నిలబడ్డాడండి. గొల్గొతా శిఖరం మీద ప్రభు కాచిన రక్తంలో అతను నిలబడ్డాడండి. ఆ విమోచకుని కోసం నిలబడ్డాడు. ఆ విమోచకుడైన ప్రభు కోసం తన హృదయం అక్కడ నిలబడింది. అక్కడ నిలబడి నీతిమంతుడుగా తీర్చబడిన ప్రభు యొక్క రక్తాన్ని తన కళ్ళారా చూచాడండి. పాత నిబంధనలో ఆ ప్రభు కోసం మనం ఎంత తాపత్రపడుతున్నామండి. ఎలా ఉంది మన స్థితి? ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్య భాగాన్ని నా హృదయంలో పెంచేయబడటానికి నిలిచేయబడటానికి కారణం ఏంటి? క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ స్థానాలు ఆత్మకి లభించినది. లేకపోతే ఇవన్నీ విడదీయటానికి నాకు సాధ్యపరచండి. ఏ వ్యక్తికి కూడా సాధ్యపరచండి. ఈ సత్యాలని మీతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడో ఈ విషయాలని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అన్ని విధాలుగా ఈ పరిచర్య కొనసాగిస్తున్నందుకు దేవునికి వందనాలు. తర్వాత ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ కంటే దేవుని చేత ఒక వాడబడేటువంటి పరికరంగా, లేకపోతే ఒక పనిముట్టుగా ఈ యొక్క గృహ నిర్వాహకత్వం నేటి పరిశుద్ధ సేవకునికి ఇవ్వబడిందండి. తను ఎలా పెరిగాడో, ఎలా జీవించాడో, నేటి పరిశుద్ధులు సమూహంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కఠిన పరిస్థితులు నడుస్తున్నారు? ఎంతమంది శ్రవణంలో నడుస్తున్నారు? ఆర్థిక లేవులో నడుస్తున్నారు? లేకపోతే నేటి సేవకులు పడేటువంటి శ్రమ, వారు పడేటటువంటి ఆర్థిక పరిస్థితులు, ఎంతమంది సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఆ చేయూత ఇవ్వడానికి ఈ నిర్వాహకత్వం సేవకునికి అప్పగించబడింది. ధనాన్ని తీసుకెళ్ళి బ్యాంకులు వేసి కూర్చోడానికి ఎంతో మంది సేవకులకి, కుటుంబాలకి, పిల్లలకి, చదువులకి అది దారుణంగా ఇవ్వగలగాలండి. దారుణంగా వచ్చి తెరవబడకపోతే పేద సేవకులు, కష్టాలతో ఉన్న సేవకుల యొక్క స్థానాలు ఏ విధంగా భర్తీ చేయబడతాయి? వారి కన్నీళ్ళు ప్రభు చూస్తాడండి. వారి కన్నీళ్ళు ప్రభు చూస్తాడు. మనుషులు చేయి విడిచిపెట్టేయచ్చు, కానీ ప్రభు వారి కన్నీరుని జ్ఞాపకం చేసుకునే ప్రభు అనే విషయాన్ని నేను వెళ్తున్నమాట. గృహ నిర్వాహకత్వం కలిగిన వాడు చాలా నమ్మకమైన వాడై ఉండాలి. వైవిధ్యంగా చెప్తుంది. నా హృదయాంతరంగా చెప్తుంది. నా హృదయాంతరంగంలో ఏ వాక్యం లేకుండా నేను టూకీగా నేను ఇప్పుడు చెప్పలేను. నాకు ప్రతి వైవిధ్యంలో మాట్లాడే ప్రతి మాట కూడా నా హృదయంలో నేను అనుభవించిందే ఉండాలి. నా హృదయం అక్కడ కనపడాలి. నా హృదయం అక్కడ కనపడకుండా ఇదేమి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ కాదు, వాక్యం కాదు.
ఏ ఒక్క వాక్య భాగం అయినా మీకు చెప్పేది నా హృదయం అందులో ఉంది, నా హృదయం అందులో ఉంది, నా హృదయంలో కాచిపడిన కన్నీళ్ళు అందులో ఉన్నాయి. అది లేకుండా మీకు వాక్యం చెప్పలేను. దేవుని కృప విషయం కృప విషయమే ఎంత గృహ నిర్వాహకులు ఏంటండి, ఏ రీతిగా విభాగించబడిందో జ్ఞానం కూడా అలాగే విభాగించబడిందండి. జ్ఞానం ఆ కృప ఏందో, కృపలో మహిమ ఎలా ప్రకాశించిందో కృపలో జ్ఞానం ప్రకాశించిందండి. కృపలో నీతి ప్రకాశించింది, కృపలో నీతి ప్రకాశించింది, కృపలో జ్ఞానం ప్రకాశించింది. తర్వాత కృప మహిమగా ప్రకాశించింది. ఇలాగా కృపా సత్యాలుగా విభాగించబడింది. ఈ ఈ ఈ విధమైనటువంటి చిన్న చిన్న మాటలండి, ఈ చిన్న చిన్న మాటలు కాదు. దీంట్లో ఈ చిన్న చిన్న మాటల్లో పరలోక యొక్క నిధులు ఈ చిన్న మాటల్లో ఉన్నాయి, చిన్న మాటల్లో ఉన్నాయి. ఈ చిన్న మాటలు ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే మన ఆత్మ ప్రకాశించే కొలది ఇవి అర్థమవుతాయి. మన ఆత్మ ప్రకాశించకపోతే, ప్రభువునకు ఎప్పుడు చేయబడకపోతే ఈ చిన్న మాటల్లో ఉన్నటువంటి సత్యాలు ఆత్మకి రావు. ఎంతసేపు గుడ్డిగానే జీవిస్తాం, ఇతరులను గుడ్డిగానే తలుస్తాం. మన హృదయం ఎంత చెడుగా ఉందో ఇతరులు అలాగే తలుస్తాం. మన హృదయం పాపంతో ఎలా నింపబడుతుందో ఎంతో మంది హృదయాలు ఇతరులు అదే దృష్టితో చూస్తాం. పరిశుద్ధుని హృదయం ఆ విధంగా చూడదండి, చూడదు. పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వ్యక్తి ఏ వ్యక్తిని అపరిశుద్ధతో చూడలేదు. ఈ యొక్క మాటలో దీంట్లో దేవుని కృప కూడా ఎలా విభాగించబడిందో జ్ఞానం అలా విభాగించబడిందండి. చక్రాలు, జ్ఞానం యొక్క చక్రాలు, జ్ఞానం యొక్క చక్రాలు, పరలోకం నుంచి మహిమలో నుంచి ప్రకాశించిన జ్ఞానం, ఒక హృదయంలో గుణగణాల ద్వారా చెక్కబడినటువంటి ఆయన జ్ఞానం, చిన్న చిన్న రత్నాలుగా, చిన్న చిన్న కోణాలుగా చెక్కబడినటువంటి అంతరంగంలో ఆ స్థానాలు, ఆ జ్ఞానం సంఘానికి కావాలండి, సంఘానికి కావాలి. నానా విధమైన కృప విషయమే గృహ నిర్వాహకులు ఎలా ఉండాలో నానా విధమైన జ్ఞానం ఉందో సంఘం అభివృద్ధి చెందడానికి, సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి విశ్వాసంతో సద్గుణాలు ఎలా ఉన్నాయో, సద్గుణాల్లో జ్ఞానం ఎలా ఉందో విశ్వాసం ద్వారా, జ్ఞానం ద్వారా ఆ పని అది ఆ స్థానం ఎలా నిలబడ్డాయో అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. విశ్వాసం అనేది జ్ఞానం ఉందన రెండు మార్గాల కింద నీ ఆత్మ అర్థమవుతుంది, అయితే అర్థం కాదు. అయితే బైబిల్ గ్రంథం విపులీకరించలేరు, చెప్పడం సాధ్యపరచబడదు. ఎంతో కష్టపడితే ఒకటి రెండు వాక్య ధ్యానాలు వస్తాయి, అంతకు మించి రావండి, అంతకు మించి రావు. వాక్యం ఏదో చెప్పడానికి సేవకునికి అదేదో చెప్పడం కాదు, మీరు అలా ఉన్నారని చెప్పడం కాదు. ఇది ఈ వాక్యం అన్ని వైపులకు వెళ్ళే వాక్యం, అన్ని విధాలుగా ఈ వాక్యం తీసుకువెళ్ళబడే ఈ వాక్యం అందరి దృష్టిలో అందరికీ ఉపయోగపడే వాక్యం, నా హృదయాంతరంలో ప్రభు చేత సంధించబడిన వాక్యం. ఇది మధ్యలో చెప్తాను, ఒక వాక్యమే చెప్తున్నాను, కానీ ఏ వ్యక్తి మీద ఏ బాణం వేయలేదండి, ఏ వ్యక్తి మీద ఏ విష బాణం వేయలేదండి. అంటాడు ప్రభా, నీకు విష బాణాలు అవి నన్ను గుచ్చుకుపోతున్నాయి, గుచ్చుకుపోతున్నాయి ప్రభా, గుచ్చుకుపోతున్నాయి. నీ తల్లి చూచి ప్రవాహాలుగా నా కన్నీరు నేను కుమరించుకుంటున్నాను ప్రభా, అమ్మాయి నా కన్నీరు కుమరించుకుంటున్నాను. ప్రవాహ జలాలుగా నా కన్నీరు బయలువెళ్తా ఉంది. తండ్రి ఎలా వచ్చినడుకుంటాడండి దేవుని ప్రార్థన అనుభవాల్లో ఈ స్థానాలు హృదయంలో లేకపోతే సేవ పరిపక్వత చెందలేదండి. ప్రార్థన చేస్తాం నిజమే, కానీ ప్రార్థనలో కన్నీటి దారుల్లో నుంచి వచ్చే పరిచర్య మాత్రమే సంఘానికి నీరు కట్టి పలిపి చేస్తుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయంలో మాట్లాడుతూ వస్తున్నాను. తర్వాత పరిపూర్ణమైన జ్ఞానంతో అనేది ఏ గ్రంథంలో రాయబడింది. జ్ఞానం ఎంత పరిపూర్ణమైనది, ప్రేమ ఎంత పరిపూర్ణమైనది, వాక్యం ఎంత పరిపూర్ణమైనది, కృప ఎలా యుగాలను దాచిపెట్టే పరిపూర్ణమైనది. ఇలాగా ఇవన్నీ కూడా పరిపూర్ణత చెందినవి. ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడిన విషయాలేమో ఇప్పుడు మాట్లాడితే కొత్త థాట్స్ వస్తాయి, కానీ నేను లైన్ బై లైన్ మాట్లాడాలి. ఈ యొక్క పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన కృప, వాక్యం, ఈ పరిపూర్ణతలో అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీ రాసిన 2 పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నారు. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నారు. ఏ జ్ఞానం అది నిరుద్ధకమైనటువంటి లోకాధికారులు ఆ జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని బలంగా బోధిస్తుంది. లోకాధికారుల యొక్క నిరర్థకమైన తత్వజ్ఞానం, పనికిరాని జ్ఞానం కావచ్చు, తత్వజ్ఞానం కావచ్చు. ఒకచోట తత్వజ్ఞానం ఉంది, ఇది లోకాధికారుల జ్ఞానం. నిరర్థకమైపోతున్న లోకాధికారుల జ్ఞానంతో దేవుని సంఘం యొక్క పరిశుద్ధుని యొక్క జ్ఞానాన్ని దాంట్లో సరిపోల్చడానికి సాధ్యపరచబడదు. కల్పనా కథలు కానీ, విధులైన సేవలు కానీ, లేకపోతే విశ్వాస సంబంధమైన కానీ పెద్దమైనటువంటి పొడుపు కథలు కానీ, పెద్దమైనటువంటివి దేవుని విరోధమైనటువంటి
దేనికి ఇష్టమైనటువంటి అని మీరు తలుస్తున్నారేమో, కానీ అటువంటి జంతువుల్ని తీసుకొచ్చి, కథలు తీసుకొచ్చి దేవుని సంఘాన్ని పునరుద్ధరించడానికి, అంటే దాన్ని పైకి సంఘం మీద ఉన్నతమైన స్థానం తీసుకురావడానికి అది సేవకుల లక్ష్యం కాదు. కాదండి, కాదు. ఏ సేవకుల లక్ష్యం కాదు. దేవుని సత్యమైన మార్గాలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాడుగా సభ్యులు నవ్వించాలని, వాళ్ళని హృదయం మరల్చాలని చేస్తారు, ఎంతోమంది చేస్తారు. అటువంటి విషయాలు నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అవి దేవుని యొక్క నీతి నెరవేర్చే విషయాలు. సంఘాన్ని పునరుద్ధరింపచేసేది నీ ఆత్మీయ విజ్ఞాపన, నీ కన్నీటి ప్రార్థన సంఘాన్ని పునరుద్ధరించేది. దేవుని సన్నిధిలో నీ హృదయం కొట్టుకుని ఏడ్చే ఆ ప్రార్థన దేవుని సంఘాన్ని పునరుద్ధరీకరిస్తుంది, కానీ అవి పునరుద్ధరీకరించవు. అవి స్వల్పకాలం మాత్రమే, 2 నిమిషాలు మాత్రమే వాళ్ళు మెలుకొత్తంతో వినగలరు, కానీ ఆత్మ సంసిద్ధంగా ఉండడానికి సాధ్యపరచబడదు అనే విషయం కూడా అది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి రాస్తూ 1వ అధ్యాయంలో 3వ వచనంలో మొట్టమొదటి రాయబడి, మీతో లేని వస్తేవాళ్ళు ఎఫెసులో ఉండను, ఎఫెసులో నిలిచి ఉండు. ఎందుకంటే ఎఫెసు సంఘం కొత్తగా వారు ప్రభువుని అంగీకరించిన సంఘం, అన్ని జనాలను ఇచ్చిన సంఘం, అన్యులు యూదులతో పాటు సమాన వారసులు అని ఎఫెసు సంఘం గురించి అపోస్తలుడైన పౌలు 2-3 అధ్యాయంలో చెప్పబడింది. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరంలో సాటి అవయములై ఉన్నారని. దేవుడు కార్యకార్యంగా తన శక్తిని బట్టి మనం అడుగు వాటన్నిటికైనా ఊహించవాటన్నిటికైనా అత్యధికంగా చేయగల శక్తివంతుడైన దేవుడు, అత్యధికంగా చేయగల శక్తివంతుడైన దేవుడు. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధ స్థానాలలో ఒక పరిశుద్ధతను సాధకం చేసినప్పుడు ఆ స్థానాలు కట్టబడతాయండి హృదయంలో. ఈ స్థానాలు కట్టబడినప్పుడు ఆ స్థానాలు పరిశుద్ధ స్థానాల ద్వారా ఉన్నతమైన మార్గాలు దేవుని గ్రంథంలోకి ఓపెన్ చేయబడతాయి. దేవుని గ్రంథం రెవల్యూషన్ దీనిలో ఓపెన్ చేయబడతాయి. ఇది హృదయం లేకుండా ఈ బైబిల్ గ్రంథం ఓపెన్ చేయబడదు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఈ గ్రంథం ఓపెన్ చేయబడదు. పరిశుద్ధాత్మలో దాచబడిన సత్యాలు ఏంటంటే దేవుని యొక్క గుణగణ, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప అన్ని చెప్పడానికి సాధ్యపరచబడటం లేదు. తర్వాత పరిపూర్ణమైన జ్ఞానం, ఇవన్నీ కూడా పరిపూర్ణమైన కృప. వాక్యం రిఫరెన్స్ కూడా చాలాసార్లు ఇచ్చాను మీకు, నేను ఆ రిఫరెన్స్ కూడా జ్ఞాపకం. నేను వీటన్నిటిని అన్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను అన్నాడండి. మాట అర్థం చేసుకుని, మనం బోధించే జ్ఞానం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను. అక్కడికి నిలబడి ఏం చెప్తున్నాం అనేది ఒకళ్ళు విమర్శ చేసుకోవాలండి. ఏం బోధిస్తున్నాం అనేది విమర్శ చేసుకోవాలి. సంఘం అభివృద్ధి చెందట్లేదని కొట్టుకుంటున్నారు, గడబడబడిపోతున్నారు. అంతేకాని నేను ఎలా ఉన్నానని హృదయం పరీక్ష చేసుకునే వ్యక్తి ఎవరు లేరండి, ఎవరు లేరు. ఎంతమంది చూస్తారు. నేను ఎలా ఉన్నాను అనేది సంఘం ఉన్నతమైన స్థానం నిలబడటానికి ఆ వ్యక్తి కారకుడు అవుతాడు. నేను ఎలా ఉన్నాను, ప్రభువా నీ దృష్టిలో ఎలా ఉన్నాను, అతని వేదన సంఘం అభివృద్ధి చెందడానికి ఈ వ్యక్తి కారకుడు అవుతాడండి. ఈ సంఘం అభివృద్ధి చెందట్లేదు, సంఘం ఎవరు రావట్లేదు, మేము చెప్తే ఎవరు వినరు, ఎవరు ఎదురుస్తారంటే మనలోనే క్వాలిటీ లేదు అనమాట. నేను అనుకునేది ఏంటంటే నేను అలాగే చేస్తాను. ఒకసారి చెప్పాను మాస్టర్ గారితో, ఏం చెప్పానంటే, ఎంత మంచి వాక్యం బోధిస్తున్నా గుడికి అభివృద్ధి చెందటం లేదు. స్త్రీల గుడిగా 10 మంది వస్తారు. ఒకవేళ నా బోధ వీరికి అంగీకారంగా లేదేమో, కొత్త వాళ్ళని వేసేసాను మాస్టర్ గారు, కొత్త వాళ్ళని వేసేసాను. ఎందుకంటే నేను కాకపోతే ఇంకొకరు మాట్లాడతారు. ఏం మాట్లాడలేదు దేవుంది. హృదయంలో వేదన, హృదయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన, దేవుని ప్రార్థిస్తాను. నువ్వా ఎవరు నిర్మించుకుంటావో వారిని నిర్మించుకుంటా. నేను విగ్రహాలు కాదు ప్రభు, ఎందుకంటే వారి యొక్క జీవితాలని నీ సన్నిధి చెప్పడానికి నా యోగ్యత సరిపోలేదు ప్రభు. సేవకుని యొక్క వేదన అటువంటిది ఉండాలి. అటువంటిది నాలా ఉండాలని కాదు చెప్పడం. తన విమర్శ చేసుకుంటే సంఘం అభివృద్ధి చెందుతుంది. లేదండి, ఆ విధంగా కాకుండా ఇతని మీద ఎప్పుడు ఒకే ఏలు చూపిస్తే ఒక్కళ్ళ మీద వేలు చూపిస్తే తన ఆత్మీయ జీవిత అధోగతిలో ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది అనే విషయం మీతో నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ కూడా పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానాన్ని వదిస్తున్నాను. నేను ఏ జ్ఞానం వదిస్తున్నాను? పరిపూర్ణమైన మధ్య మహిమ కలిగిన జ్ఞానాన్ని వదిస్తున్నాను. ఎన్నో ఉన్నాయి జ్ఞానంలో ఎన్నో ఉన్నాయి. ఒకటి చెప్తున్నా అంతే, మహిమ కలిగిన స్వార్థ అందులో పుట్టింది. మహిమ కలిగిన జ్ఞానం, మహిమ కలిగిన స్వార్థ. ఈ మహిమ కలిగిన స్వార్థ ఎక్కడ పుట్టిందంటే పునరుత్థాన మహిమలో పుట్టింది. పునరుత్థాన మహిమలో మహిమ కలిగిన స్వార్థ పుట్టింది. ఈ స్వార్థ ప్రభు మనకి క్రీస్తు రక్తం ద్వారా మనకు అందించబడింది. ఈ స్వార్థ చెప్పే కొలది అందులో మహిమాయుక్తమైన జ్ఞానం ఆత్మకి విడదీయబట్టం గమనించుకుంటుంది. స్వార్థ ప్రకటించే కొలది
దేవుని సత్యం విడిదీసే కొలది అంతరాత్మలో ఆ మహిమలైన సత్యాలు, మహిమలైన దార ఆత్మకి తెరవబట్టం అనేది గమనించుకుంటాను. నేను గమనించుకుంటా మీ మధ్యలో చెప్పడానికి నాకు ఎలా సాధ్యపరచబడుతుందండి? నాకు ఎలా సాధ్యపడుతుంది? ఈ కట్టుకథలు అయితే ఈ రిఫరెన్స్ నాకు ఎలా వస్తాయి? 1 బై 1 లైన్ బై లైన్ ఎలా వస్తుంది నాకు? ఎలా వస్తుంది నాకు రాదు. చెప్పడం సాధ్యపరచబడదు. గంట మీతో మాట్లాడుతున్నప్పుడు 10 గంటల మెసేజ్ మీతో మాట్లాడాలి గంటలో నేను. 10 గంటల్లో లేకపోతే 10, 20 సార్లు మాట్లాడే మెసేజ్ ఈ ఒక్కసారి మీతో మాట్లాడాలి నేను. అనేకులు ఉపయోగకరంగా ఉండాలి. అందుకు మిమ్మల్ని రాసుకోమంటారు కారణం నేనేదో పెద్ద గొప్పదాన్ని రాసుకుంటున్నా. దీనిలో క్రీస్తు మహిమ కణాలు ఉన్నాయి నాకు తెలిసి. ఆ మహిమ కణాలు నాలో లేకపోతే ఈ సువార్త అభివృద్ధి చెందదండి. అభివృద్ధి చెందదు. అది ఉంటేనే రాచుకుంటూ వెళ్తుంది జ్వాల. రాచుకుంటూ వెళ్తుంది జ్వాలలు. అబ్రహాముకి ఆ రాత్రి ప్రభు ఆ సాయంత్రం దర్శనం వచ్చినప్పుడు ఆ రాచున పొయ్యి అది రాచుకుంటూ వెళ్ళిందండి. యుగాలని రాచుకుంటూ వెళ్ళింది. నూతన నిబంధన సంఘం కట్టబట్టడానికి పాత నిబంధనలు అబ్రహాంకి నూతన నిబంధనలో యెరూషలేము స్థాపించబట్టడానికి యెరూషలేము యొక్క స్వాస్థ్యాలు వారికి ఇవ్వటానికి శిల్వాను ఆ యొక్క స్వాస్థ్యాలు ఆ యొక్క నూతన నిబంధన వారికి నూతన నిబంధన పరిశుద్ధులకు ఇవ్వడానికి ఎన్నో యుగాలకు ముందు రాచున్నప్పుడు ఈ అగ్ని కణాలు అవి రాచుకుంటూ వెళ్ళాయండి. ఇది వాక్యం రాచుకుంటూ వెళ్తుంది. అగ్ని కణాలతో కూడిన వాక్యం రాచుకుంటూ వెళ్తుందండి, దహించుకుంటూ వెళ్తుంది. నీ హృదయంలో పాపమును దహించినటువంటి అగ్ని కణాలు అందులో ఉంటే ఇది నీ హృదయంలో ఏకమవుతుందండి. అది లేకపోతే ఇదేం ఏకమవుతుంది. ఒక వ్యక్తి క్రీస్తుకు దూరంగా ఉంటే ఆ పరిచర్య అందరి చేత ఆహా అనిపించుకోవచ్చు, చాలా బాగుంది అనిపించుకోవచ్చు. కానీ నీ ఆత్మ క్షేమం కాదు, సంఘం క్షేమం కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాల్లో అటువంటి దైవత్వం యొక్క మహిమ అదండి. ఆ దైవత్వం నుండి ప్రకాశించినటువంటి మహిమల స్వార్థలో మహిమల జ్ఞానం ఆత్మకు అభిమైందండి. ఈ మహిమల స్వార్థని ప్రకటించబడుతుంది. మహిమగలిగిన జ్ఞానం ఆత్మకు అందించబడింది అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఈ పరిపూర్ణమైన జ్ఞానం అనేది అపోస్తలుల పౌలు సంఘాలకు రాస్తూ ఉంటాడు. పరిపూర్ణమైన జ్ఞానం నేను బోధించింది ఈ పరిపూర్ణమైన జ్ఞానాన్ని బోధించాను. తన యొక్క బోధలో మీరు ఏదైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఎటువంటి వాక్య సత్యాలు వివరించాడు అనేది చూపించండి, తలంచండి వాటి గురించి. తర్వాత పరిపూర్ణత అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. ఈ జ్ఞానం అనేది పూర్వకాలం అహరోను బ్రెస్ట్ ప్లేట్ లో న్యాయదాన పథకంలో 12 రత్నాలలో 12 యొక్క గోత్రకర్తల పేర్లు చెక్కబడ్డాయండి. అది ఏంటి అనేది అన్నిసార్లు అన్ని చెప్పినా ఇప్పుడు మీకు చెప్పేది మరొకటి. 12 రత్నాలు అండి. ఈ 12 రత్నాలు క్రీస్తు యేసు దైవత్వం అందరూ చూపించబడింది. ఆయన గుణగణాలు అందరూ చూపించబడ్డాయి. అంతకుముందు చెప్పిన విషయాలు మీతో మాట్లాడుతుంది. ఈ 12 రత్నాలు అనేది కలవరి శిలువలో ఆ శిలువ అనుభవంలో ఈ రత్నాలు అందరూ దాచిపెట్టబడ్డాయండి. ఏంటి అంటే నీలం దైవత్వం, పుష్పరాగం, అది ప్రకటన గ్రంథంలో రాయబడిన 5వ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నాడు? పద్మరాగం అన్నాడు. దాంట్లో పద్మరాగం కలిగిన పచ్చ అన్నాడు. న్యాయం, నీతి ఇలాగా 12 రత్నాలు ఆయన గుణగణాలను వ్యక్తం చేసిందండి. నీ శిలోనుభవంతో అనుభవంలో ఆ ప్రభు యొక్క రక్తదారుల్లో నీ ముఖం ఎప్పుడైనా పెట్టుకున్నారండి? పైన భరించలేని పరిస్థితులు, కుటుంబంలో తాడుకోలేని పరిస్థితులు, ఒక వ్యక్తి జీవితంలో ఏమంటాయి? గతి లేక, ఎటు మార్పు లేక, ఎటు దారి లేక, ఏ దారి కూడా కానరాక ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువుని హత్తుకున్న అనుభవం జీవితంలో ఒకసారి ఉందా? అలాంటివి ఉంటే ఈ రత్నాలు ఏంటో నీకు ఆత్మతత్వం. ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తావు. ఏమైనా చేస్తావు ఆ ప్రేమ కోసం. అందులో నీ స్వార్థం ఉండదు, నీ స్వగనత ఉండదు. అందులో నేను అనే స్థానాలు ఉండవు, నేను అనే అహంభావం ఉండదు, నేను అనే స్వార్థం ఉండదు అని దాంట్లో ఉండదండి. నా ప్రభువు నేను అని చెప్పగలరా? నా ప్రభువుతో నేను ఏకమైనా అని చెప్పగలరా ఎవరైనా? అందులో ఈ రత్నాలు పొదగొట్టాయండి. ఈ రత్నాలు అందులో పొదగొట్టాయి. రత్నం అనేది బాహ్యంగా చూసే రత్నం కాదు. ఆయన క్రీస్తు యేసు దైవత్వమే నీలం. క్రీస్తు యేసు యొక్క మహిమయ్యే సూర్యకాంతపు రాయి. ఆయన పద్మరాగమే ఆ శిలోనుభవంలో రక్తం. ఆ రక్తం
ఇవన్నీ చెక్కబడ్డాయండి శిల్వానుభవంలో. అందులో మహిమమైన ప్రకాశ అక్కడ బయలుదేరింది ఆత్మ. అందులో అన్ని కలిపినటువంటి తేజోమయమైనటువంటి కాంతిని ఆత్మని బయలుదేరింది. నేటి సంఘం ఆ తేజోమయమైన కాంతి. సులోమన్ రాజు మందిరం కట్టినప్పుడు ఎన్నో రత్నాలు చెప్పినప్పుడు ప్రార్థించినప్పుడు తేజోమయమైనటువంటి కాంతి పరలోకం నుండి భూమి మీద సంఘం ఆ యొక్క మందిరంలో దిగి వచ్చిందండి. అటువంటి కాంతితో నేటి సేవకు నిలబడితే తేజోమయమైనటువంటి కాంతి పరిశుద్ధ సంఘంలో ఏలుబడి చేస్తుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని ఒక భాగంలో చూసినట్టయితే ఆ సులోమన మందిరంలో ఎంత జ్ఞానంతో కట్టాడండి ఆ మందిరాన్ని. ఎంత జ్ఞానంతో కట్టాడు ఆయన ఇప్పుడు చెప్పడం సాధ్యపరచబడదు. దేవుని కృప విషయమై మీరు గృహ నిర్వాహకులే ఉండండి. దేవుని కృపని వివరించడంలో మీరు గృహ నిర్వాహకత్వాన్ని చేతుల్లో తీసుకోండి. గృహ నిర్వాహకత్వాన్ని బోధలో అది నిలబడాలి. గృహ నిర్వాహకత్వం అప్పగించినప్పుడు ఆ కృప విషయం మీరు వివరించండి దేవుని సన్నిధిలో. అప్పుడే మీ ఆత్మలకు అనేకులకు క్షేమకరం, సంఘానికి క్షేమకరం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఎఫ్ఎస్సీ పత్రికలో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం అంటారు. నానా విధమైన జ్ఞానం. ఆ నిత్య సంకల్పం అంటే ఆ ప్రభు ఆ నిత్య సంకల్పంలో క్రీస్తుని బలిగా ఉంటాడండి. ఆయన క్రీస్తుని దేవుడిని బలిగా ఇచ్చాడు ఆ నిత్య సంకల్పం. అందులో జ్ఞానం ఎవడి ఉందనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. ఇది పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని బయలుపెట్టడానికి ఉద్దేశించి పరలోకంలో ప్రధానులకు అధికారులకు ఏమీ తెలియదండి. వారు విన్నారే కానీ పాత నిబంధనలో నూతన నిబంధన యొక్క క్రీస్తు యొక్క స్థానాలు వారికి తెలియదు. సంఘం బయలుపరుస్తున్నప్పుడు వారు చూడాలి క్రీస్తు ఏమై ఉన్నాడని సంఘం బయలుపరుస్తున్నప్పుడు పరలోక ప్రధానులు అధికారులు చూడాలండి. చూడాలి అని ఉంటారు. ఆయన జ్ఞానం, ఈ జ్ఞానం నుంచి ఆ ప్రభు సర్వజ్ఞాని అని అనమాట. ఆయన నుంచి ఇవన్నీ మనకు లభించిన జ్ఞానం ఆయన క్యారెక్టర్లో ప్రధానమైంది జ్ఞానం. ఆయన జ్ఞానం భూమి మీదకి ఎన్నో విధాలుగా దిగొచ్చింది. భూమి మీదకి ఎన్ని విధాలుగా దిగొచ్చిందంటే లోకం అభివృద్ధిపరచడానికి దిగొచ్చింది. లోకం నైతికంగా అంటే దానికి ఓడికి ఉంటారు లేదా ఉన్నతమైన స్థాయిలో నిలబడటానికి సైంటిఫికల్ గా విజ్ఞానమైన రీతిగా లేకపోతే సైన్స్ సంబంధించిన రీతిగా లోకం అభివృద్ధి చెందడానికి జ్ఞానం అభివృద్ధి చెందింది. కలవరి శిల్వానుభవంలో యోగాల్లో దాచిపెట్టడంలో ఈ జ్ఞానం దాంట్లో ఇమిడిపోయి ఉందండి లోకంలో. ఇది ప్రధానమైనదిగా నిలబడింది. ఇది ఇప్పుడు లోకంలో ఈ జ్ఞానం అనేది క్రీస్తు యేసు జ్ఞానం అనేది ఉన్న రీతిగా ఎవరు వివరించడం లేదు. ఈ జ్ఞానానికి ప్రభు యొక్క జ్ఞానానికి సంబంధించిన వాక్యం వివరిస్తున్నప్పుడు అధికారులు, ప్రధానులు, గొప్పవారు, లోకలు, ప్రభుత్వాలు గ్రహించుకునేటువంటి జ్ఞానం దేవుడు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడండి. ఈ జ్ఞానం అనమాట. తర్వాత ఈ జ్ఞానంలో మహిమైశ్వర్యం దాచిపెట్టబడింది. జ్ఞానంలో మహిమైశ్వర్యం, జ్ఞానం యొక్క మహిమైశ్వర్యం అంటే జ్ఞానైశ్వర్యం, జ్ఞానం యొక్క ఐశ్వర్యం, పరిశుద్ధుల ఐశ్వర్యం, ఎన్ని పదాలు అంటే ఒకటే పదాలు చెప్పబడతాయి. జ్ఞానం అనేది మహిమలో ఈ జ్ఞానం చక్కడాలు చెక్కబడ్డాయి. మహిమలో అనేది జ్ఞానం యొక్క చక్కడాలు చెక్కబడ్డాయి. ఈ మహిమ అనేది ఎన్నిసార్లు చెప్పినా సరే తీరట్లేదు. ఆ భావాన్ని నేను వివరించలేకపోతున్నాను. ఆ మహిమ అనే భావం కాదు, అందులో ఉన్న రియాలిటీ అనేది నేను వివరించలేకపోతున్నాను. ఆ మహిమలో ఈ జ్ఞానం చెక్కబడింది. మహామహిమలో నుండి దిగి వచ్చిన ప్రభు ఆయన జ్ఞానాత్మకునుడు, ఆయన సర్వజ్ఞాని అనే సత్యం అందులో దాచిపెట్టబడింది. నేటి పరిశుద్ధులకు పునరుత్థాన మహిమలో ఈ జ్ఞానం చెక్కబడి పునరుత్థాన జ్ఞానాన్ని ఆత్మకు అందించిందండి. మనం చూడని దానిని ఆ జ్ఞానాన్ని ఆత్మకు అందించింది. ఇది చెప్పనలవి కాదు, ఇది చెప్పడానికి కుదరదు. ఆయా సమయంలో ప్రభు ఈ జ్ఞానపు రేఖలు ఆత్మను డ్రా చేస్తాడండి. అప్పుడే చెప్పగలరు, కానీ దీని గురించి వివరించడానికి మనకు సాధ్యపరచబడదు. అది ఎవరు విన్నా సరే వారి హృదయాలకు ఏమాత్రం ఉపయోగకరంగా కూడా ఉండకపోవచ్చు కూడా. కొంతమంది పరిశుద్ధులు మాత్రమే గ్రహించగలరు, అందరూ గ్రహించలేరు. అలాగే దేవుని జ్ఞానం అనేది అదొక చెప్పడానికి సాధ్యపరచబడదండి. పరలోకం అది వచ్చినటువంటి జ్ఞానపు రేఖలు అవి మిల్లమిల్ల మెరుస్తూ వచ్చాయి. లోకం ఎలా విచ్చుకుందంటే ఆ జ్ఞానపు రేఖలు పరిశుద్ధుల యొక్క ప్రేమలో, క్రీస్తు యేసు యొక్క ప్రేమలో
అందులో జ్ఞానం రేఖలు విచ్చుకున్నాయండి. విచ్చుకొని మహిమాయుక్తంగా అంటే అది అది ఎలా చెప్పాలి? మహిమాయుక్తంగా అంటే ఒక సిల్వర్ అంటే ఒక వెండి అనేది సిల్వర్ అండి. అది ఏ విధమైన కాంతితో ఉంటదండి? అందులో మహిమ దిగొస్తే ఎలా ఉంటది? దిగొస్తే ఎలా ఉంటది? అలా దిగిందండి ఈ లోకంలోకి. పరిశుద్ధుల హృదయంలోకి దిగి ఎన్ని కట్టడాలు కట్టిందో. ఏంటంటే క్రీస్తు విమోచనలో సంఘానికి ఎన్ని కట్టడాలు కట్టిందో జ్ఞానం. ఈ జ్ఞానం నేటి పరిశుద్ధుల్లో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడండి. ఈ జ్ఞానం అంటే హృదయంలో అది ఈ జ్ఞానం ఉప్పొంగే జ్ఞానం కాదండి. ఈ జ్ఞానం తను తాను చెప్పుకునే జ్ఞానం కాదండి. జ్ఞానం క్రీస్తు మహిమను బయలుపరిచే ఆ జ్ఞానం మేము అందరూ మాట్లాడుతుంటాను. తర్వాత ఆ జ్ఞానం అనేది బైబిల్ గ్రంథంలో ఎన్నో సత్యాలకు వెళ్ళిందండి. బైబిల్ గ్రంథంలో సత్యాల్లోకి ఏంటంటే మనకు తెలియనటువంటి హిస్టారికల్ అంటే చరిత్రాత్మకమైన సత్యాలకి ఈ మహిమాయుక్తమైన జ్ఞానం మనకు తీసుకుని వెళ్ళింది అక్కడికి. మనం పెద్ద పెద్ద బుక్స్ చదవకపోయినా ఈ జ్ఞానంతో ఈ మహిమాయుక్తమైన జ్ఞానం రేఖలు ఆత్మలు ప్రకాశించినప్పుడు ఆ కర్వ్స్ అనేవి లేకపోతే రేఖలనేవి తీగలనేవి నిన్ను ఎన్నో వేల సంవత్సరాలకి ముందు ఉన్నటువంటి స్థానాల్లో కూడా నేను నడిపించింది అవసరాన్ని బట్టి నడిపించింది. లేకపోతే అనేకమైన సత్యాలు వివరించడానికి సాధ్యపరచబడదని విషయాన్ని ఒక్కొక్కరైనా చెప్తున్నాను. తర్వాత అందుకోసం ఇంత ప్రాముఖ్యమైన విషయాలు ఈ మధ్యలో నేను మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఆఫ్ చెప్పేసి ఎందుకంటే అవటం లేదు కాబట్టి తర్వాత దీంట్లో పరిశుద్ధుల జ్ఞానం ఇంత జ్ఞానాన్ని పరిశుద్ధులు ఇస్తే పరిశుద్ధులు ఈ జ్ఞానాన్ని పట్టుకోలేకపోతున్నారు. కొంతమందిలో లేదు, కొంతమందిలో ఉన్న జ్ఞానం కూడా వారు దాన్ని చెరపట్టడం అంటే దాన్ని బంధించడం లేదు. దేవుని వాక్య భావాలు మీరు వితర్కంలో దేవుని గురించిన జ్ఞానం అడ్డగించి దేవుని గురించిన జ్ఞానం అడ్డగించి ప్రతి ఆలోచనని ప్రతి వితర్కాన్ని లేకపోతే ప్రతి వాదనల్ని ఉందో కదా ప్రతి ఆటంకాన్ని అడతరస్సి అన్నాడు. జ్ఞానాన్ని చెరపట్టడం అంటే దాన్ని పట్టుకోండి. అది పట్టుకుంట కోసం నీ చుట్టూ నీకున్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే నీ ఉనికినే భరించలేరండి. నీ ఉనికినే భరించలేరు, ఈ ముఖాన్ని భరించలేరండి. నువ్వు వచ్చేవంటే అసలు భరించలేరు. ఎందుకు భరించలేరంటే దేవుని యొక్క ఆత్మని కలిగిన వ్యక్తి జీవితాన్ని ఏ వ్యక్తి భరించలేరని ఇష్టపడరు. పరిశుద్ధులు మాత్రమే ఇష్టపడతారు తప్ప మరొకరు ఇష్టపడలేరండి. నేను చెప్తున్నాను, ఈ జ్ఞానం అనేది అంత ప్రధానమైనటువంటి జ్ఞానం. పరిశుద్ధులు హత్తుకుంటారటువంటి వ్యక్తుల్ని, కానీ ఈ లోకంలో జీవించే వ్యక్తులు వాళ్ళని కొడతారండి, రాళ్ళేసి కొడతారు. వారి జ్ఞానాన్ని, వారి యొక్క ప్రేమని వారి రాళ్ళకి ఆహుతి అయిపోతుంది అనుకుంటారు, కానీ అది ఆహుతి కాదండి. వారి ప్రేమ కానీ వారి జ్ఞానం కానీ వారేసే రాళ్ళతో అది ఆహుతి కాదండి. పరిశుద్ధుడైన ప్రభు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం మార్గాలు నీ ఆత్మలో ఎన్నో కట్టడాలు కట్టింది. ఈ జ్ఞానం అనేది అంటున్నాడు, దేవుని గురించిన ఈ జ్ఞానంతో సంఘం కట్టాలి. దేవుని నానా విధమైన జ్ఞానంతో, మీకు ఎన్ని చెప్పినా 2-3 చెప్పాను. దేవుని నానా విధమైన జ్ఞానంతో సంఘాన్ని కట్టాలండి. ఆ విధంగా సంఘం కట్టకపోతే పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం ప్రకాశించదు. ఎంతో పరిపూర్ణమైన సేవకులు ఉంటారు, పరిశుద్ధత కలిగిన సేవకులు ఉంటారు, దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఎంతో మంది ఉంటారు. అటు వారి మధ్య ఈ జ్ఞానం అభివృద్ధి చెందకుండా ఉంటది. కనుక ఈ విషయాలు ఒకసారి ఆలోచించుకొని ఈ దేవుని నానా విధమైన కృప విషయమే గృహ నిర్వాహకులే ఉండాలి. ఆయన ఆ యొక్క కృపలో జ్ఞానం విషయంలో అనేకుల్లో ఈ జ్ఞానం ప్రకాశించాలి. తర్వాత జ్ఞానాన్ని చెరపట్టాలి. ఆత్మలో దేవుని జ్ఞానాన్ని చెరిపేసే సత్యాల్లో నుంచి, మార్గాల్లో నుంచి, అపవిత్ర మార్గాల నుంచి జ్ఞానాన్ని చేపట్టాలి. ఈ జ్ఞానం మాత్రమే నానా విధమైన జ్ఞానంలో చేర్చబడుతుంది. అది సంఘాన్ని కట్టబడాలి. ప్రభు ఈ వాక్యం దీవించడం ప్రార్థించుకుంది. పరిశుద్ధులైన ప్రభావాన్ని పొందిన తండ్రి, మీ జీవమైన వాక్య భాగాలన్నింటి బట్టి వందన ప్రభావం తండ్రి. నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిలబెట్టిన విధానం కొరకు నీకు వందనం ప్రభావ. వాక్యం ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బయట ఎంతమంది వింటున్నారో అట్టి వారిని దీవించండి తండ్రి. ఎన్ని స్థలాలు కడుతుందో అన్ని స్థలాల్లో నీ వాక్యం ప్రజ్వలి నీ ప్రభు, నీ కణాలతో ఉన్నటువంటి ఈ వాక్య భాగాలు, నీ అగ్నితో నిలబడినటువంటి ఈ వాక్య భాగాలు ప్రభావ అనేక విధాలకు ఆశీర్వాదం లభించినట్లు, మీ జీవం లభించినట్లు ప్రభు, నాకు మీ ఆశీర్వాదం లభించినట్లు ప్రభు, నీ శక్తి లభించినట్లు సహాయం చేయమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాను.